పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ క్యాంపస్ ఆందోళనతో అట్టుడుకుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ ర్యాలీ తీశారు. మరొక నిర్భయ ఘటన అంటూ డాక్టర్లు మండిపడుతూ ఉన్నారు. ఈ విషయమై ఇండియా కూటమి మిత్ర పక్షాల మధ్య మాటల యుద్ధానికి దిగుతూ ఉన్నాయి. హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయకుండా స్థానికంగా ఉన్న మమతా ప్రభుత్వం నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు జరిగినా ఏ చర్యలు తీసుకోలేదని రాహుల్ మాటలకు కౌంటర్ ఇచ్చారు మమతా బెనర్జీ. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది కోల్కతాలోని జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు 5 రోజుల కిందట పశ్చిమ బెంగాల్లో ఆర్సీ కాలేజ్ లో మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్కతాలో మెడికల్ కాలేజ్ లో 5 డేస్ బ్యాక్ అర్ధరాత్రి వరకు కూడా విధులు నిర్వహిస్తున్న ఆ మహిళా ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే కూడా మెడికల్ తోటి కొలీగ్స్ అంటే స్టూడెంట్స్ కూడా మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. అయితే ఇమీడియట్ గా ఆ నెక్స్ట్ డే నుంచి కూడా దేశ వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ విషయం దుమారం రేపింది. తాజాగా రాజకీయాల్లో కూడా ఈ ఇష్యూ ప్రకంపనలు రేపుతుంది అని చెప్పుకోవాలి. ప్రస్తుతము ఇటు రాహుల్ గాంధీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న చందన కూడా అయింది ప్రస్తుతము. ఎందుకంటే పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు ప్రస్తుతము రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ క్యాంపస్ ఆందోళనతో అట్టడుకుపోతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా నిన్న రాత్రి భారీ ర్యాలీ తీశారు. స్టూడెంట్లు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ప్రొటెస్ట్ చేశారు. మనందరం విజువల్ లో కూడా చూసాము. ఇదో మరో నిర్భయ ఘటన అంటూ డాక్టర్లు మండిపడుతున్నారు. ఈ విషయమై ప్రస్తుతం మమతా బెనర్జీ ఎన్నికల సమయంలో కూడా ఇండియా కూటమితోనే ఉంది. ఇండియా కూటమిలో ఆమె వన్ ఆఫ్ ద క్రూషియల్ లీడర్, కీ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధాలు దిగుతున్నాయి. అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కు న్యాయం అంటే శ్రీచరణ్, మొదట అంటే హత్యాచారం జరిగిన తర్వాత కూడా చాలా వరకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆమెపై గ్యాంగ్ రేప్ కు గురైంది, ఆమె గ్యాంగ్ రేప్ కు గురైందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అంటే ఏ నిజాలు బయటకు వచ్చాయి శ్రీచరణ్? ఆమె పోస్ట్ మార్టం నిర్వహించక కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని, ఆమె శరీరంపై ప్రైవేట్ భాగాలపై తీవ్రంగా గాయాలైనట్లు కూడా గుర్తించారు. అతి కిరాతకంగా కూడా ఆమెను హింసించి చంపినట్లు కూడా తేల్చారు. అయితే ఆమె కాళ్ళు కూడా విరిగిపోయి ఉండడము సంచలనం ఇస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్టు అతి క్రూరంగా కూడా ఆమెని శారీరకంగా వేధించి లైంగిక దాడి జరిగిన అనంతరం కూడా ఆమెని హత్య చేశారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై బెంగాల్లో తీవ్ర దుమారం రేగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని, అవసరమైతే మరణ శిక్ష విధిస్తారని కూడా ఆమె మాటిచ్చారు. కానీ ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతున్నాయి. మనం చూస్తున్నాము అన్ని చోట్ల కూడా జూనియర్ డాక్టర్లు వివిధ రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా ఆమెకి బాధితురాలకి సంఘీభావంగా కూడా అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. న్యాయం జరగాల్సిందే, దోషులని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయకుండా స్థానికంగా ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అయితే రాహుల్ గాంధీకి కౌంటర్ గా కూడా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు జరిగినా ఏ చర్యలు తీసుకోలేదని కూడా రాహుల్ గాంధీ మాటలకు కౌంటర్ ఇచ్చారు మమతా బెనర్జీ. అయితే మొత్తం ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాట్లాడుతుంది. ఎట్ ది సేమ్ టైం పశ్చిమ బెంగాల్ అయితే తారా స్థాయిలో ఉంది. ర్యాలీలు, ఆందోళనలు కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ క్యాంపస్ లో ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణము నెలకొని ఉంది. మరోవైపేమో ఈ అత్యాచార ఘటనపై ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య మరోవైపు మాటల యుద్ధం జరుగుతోంది. మరి నిజంగా ఆ నిందితులు ఇప్పట్లో ఒకళ్ళని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి కూడా ఆర్జికర్ హాస్పిటల్లో ముందుగా అనుకున్నట్టు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా జూడ మరణానికి వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. బ్యారికేడ్లను తోసి బ్యారికేడ్లను విరగొట్టారు. ఆసుపత్రిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దండయాత్ర చేశారనే చెప్పాలి. కొన్ని వైద్య పరికరాలు కూడా హాస్పిటల్లోని వైద్య పరికరాలు కూడా ధ్వంసం చేశారు. సో ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అనేది కూడా ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. ఇంకా ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా అక్కడ ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం సంచలన రిపోర్ట్ అయితే బయటికి వచ్చింది. అసలు ఒక మనిషి అనే వాళ్ళు ఎవరు కూడా ఇంత క్రూరంగా ఒక సాటి మనిషి పట్ల ప్రవర్తించరని, అత్యంత దారుణంగా ఆమె పైన లైంగిక దాడి చేసి కాళ్ళు విరిగిపోవడమే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం ఇస్తుంది. ఒకవేళ నిజంగానే దోషి దొరికితే బహిరంగంగా ఉరిశిక్ష విధిస్తారా, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారా? పలు విద్యావేత్తలతో పాటు దేశవ్యాప్తంగా అందరి పిల్లల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే బెంగాల్ పోలీసులు కూడా దీనిపైన కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే సిబిఐ కూడా చేరుకుంది. సిబిఐకి కూడా అప్పగించాలని బీజేపీ అంటే పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేశారు. మరి ఈ రోజు సాయంకాలం వరకు కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని కూడా ఇలాగ సోషల్ మీడియా వేదికగా కూడా బెంగాల్ పోలీసులు ఒక ప్రకటన అయితే చేశారు. హిమ బిందు రైట్. అంటే శ్రీచరణ్, ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సో ఆ విచారణలో మరి ఏం చెప్తున్నాడు సంజయ్ రాయ్? ప్రస్తుతము ఇది ఒక్క వ్యక్తి చేశాడా లేకపోతే గ్యాంగ్ రేప్ అనేది పోస్ట్ మార్టం లో అయితే చాలా క్లియర్ గా ఇది మూకుముడి దాడి ఒక గ్యాంగ్ రేప్ గానే కూడా కనిపిస్తున్నట్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతోంది. సో దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా ప్రస్తుతం నిందితులను అయితే పట్టుకున్నారు, కోల్కతా పోలీసులు విచారిస్తున్నారు. కానీ దీని ఇంకా గ్యాంగ్ రేప్ అంటే ఎంతమంది ఉన్నారు, దీని వెనకాల ఎవరైనా రాజకీయ నాయకుడికి సంబంధించిన పిల్లలు ఉన్నారా, లేకపోతే ఇది ఒక అల్లరి ముక్కలు చేసిన పన అనేది బేసిక్ గా పోలీసుల విచారణలో తేలుతుంది. హిమ బిందు. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.